శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502263929. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు 19-20 తేదీల్లో మీరు చాలా వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా చెప్పాలి అంటే గనక మౌనంగా ఉండాలి. అవునండి, పరిస్థితులు తారుమారు కాబోతున్నాయి. కానీ మీకు ఈ ఇద్దరి దేవతల యొక్క అనుగ్రహం కలగబోతుంది. మీ ఇంటికి రాబోతున్నారు. అలాగే మీ ఇంటికి వస్తూనే వారు మీ ఇంట్లో ఉన్నటువంటి సకల ఇబ్బందులు తొలగించేయబోతున్నారు. అయితే మీరు వారు ఏదో అడుగుతున్నారండి, ఆ చిన్న పనిని తప్పక చేయండి. ఇలా చేస్తే గనక ఆ ఇద్దరు దేవతల అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న సర్వ కష్టాలు కూడా మటు మాయం అయిపోతాయి. అసలు ఈ ఆగస్టు మాసంలో 19-20 తేదీల్లో తులారాశి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో, ఆ ఇద్దరు దేవుళ్ళు ఎవరో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు కష్టించి పని చేసే తత్వం కలిగిన వారు, కానీ ఎన్నో కష్టాలు చవి చేస్తున్నారు. ఎందుకంటే పరిస్థితులు బాగోలేదు కావున. అయితే ఈ ఆగస్టు మాసంలో 19-20 తేదీల నుంచి కూడా మీ యొక్క అన్ని రకాల గడ్డు పరిస్థితులకు చెక్ పడబోతోంది. ఈ ఇద్దరు దేవతల యొక్క రాకతో మీ జీవితం మొత్తం కూడా తారుమారు కాబోతూ ఉన్నది. ఈ ఇద్దరు దేవతలు వస్తూనే మీ ఇంట్లో ఉన్న సకల కష్టాలు తీర్చేయబోతున్నారు. కానీ వారు మీ ఇంట అడుగు పెట్టాలి అంటే గనక మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ చిన్న తప్పిదాన్ని మీరు సరి చేసుకోండి. ఇంట్లో ఏదైనా సరే విరిగిన వస్తువులు ఉంటే గనక వెంటనే బయట పడేయండి. అలాగే కొంతమంది షూ ర్యాక్స్ ఇంట్లో పెడుతూ ఉంటారు. ఈ తప్పిదాన్ని అస్సలు చెయ్యదు. అదేవిధంగా ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడాను మంచి సువాసన వచ్చే విధంగా ఇంటిని ఎప్పుడు కూడాను చూసుకోవాలి. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఇంట్లో ఎప్పుడు కూడాను ఆడవారు కన్నీరు పెట్టకూడదు. అలాగే ఇంట్లో ఎప్పుడు తగులాడుకోకూడదు. ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి తులారాశి జాతకులు. అయితే మీ ఇంట అడుగు పెడుతున్న ఆ ఇద్దరు దేవతలు ఎవరు అంటే గనక ఒకరు అన్నపూర్ణాదేవి. అవునండి, అన్నపూర్ణాదేవి మీ ఇంట్లోకి వస్తూనే సకల కష్టాలు తొలగించేస్తుంది. ఇక మీకు అన్నానికి ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. అన్నపూర్ణాదేవి అంటే పార్వతీదేవి ప్రతిరూపము. పార్వతీదేవి ఎక్కడ ఉంటే అక్కడ పరమశివుడు నెలకొని ఉంటాడు. మీ యొక్క అన్ని రకాల బాధలు ఇక నుంచి తీరిపోతాయి. ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా జీవితం మారిపోతుంది. మీరు ఇక నుంచి ఒకరికి అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతారు. ఇక మీ ఇంట ఎప్పుడు కూడాను అన్నదానం చేయండి. మీకు తోచినంతగా ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇంటికి వచ్చిన వారికి లేదు అని అస్సలు చెప్పదు. అలాగే ఈ రోజున మీరు ఏమిటంటే గనక ఇక ఇప్పటి నుంచి ఈ 2 రోజుల నుంచి కూడాను ఇంటి ఉత్తర దిక్కులో ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. లేకపోతే గోధుమ పిండి దీపాన్ని వెలిగించండి. మరుసటి రోజు దీపం కొండెక్కాక గోధుమ పిండిని తీసి చిమలకు గాని గోమాతకు గాని ఆహారంగా పెట్టండి. ఇక ఇంకొక దేవత ఎవరు అంటే దరిద్ర దేవత. అవునండి, మీకు ఆయురారోగ్యాలు కలగచేయడానికి ఈ దేవత మీ ఇంట అడుగు పెట్టబోతూ ఉన్నది. ఇక మీ కష్టాలు తీరిపోతాయి. మానసిక ఆందోళనకు చెక్ పడుతుంది. కుటుంబం మొత్తం కూడాను ఆయురారోగ్యాలతో చల్లగా ఉండగలుగుతారని జ్యోతిష పండితులు చెప్తున్నారు. కావున ఈ ఇద్దరు దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడుతున్నారు. మీ జీవితం మొత్తం కూడాను సమూలంగా మారిపోతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.